అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొడుకు పెళ్ళి కాకూడదని కనపడని దేవుళ్ళందరినీ మొక్కుకుంటుంది ఆ తల్లి. కొడుకు పెళ్లి చేసుకుంటే తనకొచ్చే నష్టమేంటో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఓ అమ్మ కథ. రచించిన వారు అనన్య గారు. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. టిఫిన్ బాక్సులు తీసుకొని ఒక్కొక్కరు ఆ గదిలోకి చేరారు. లంచ్ అవర్లో అందరూ అక్కడ కూర్చొని తినటం అలవాటు. సుందరి చాలా ఉత్సాహంగా ఏదో చెబుతోంది. మీకందరికీ ఒక మంచి హాట్ న్యూస్. ఏమిటో ఊహించగలరా? నో, మీకెవ్వరికీ సాధ్యం కాదు. మన బాస్ రఘునాథ్ గారు పెళ్లి చేసుకుంటున్నారు. నిజంగానే. నేను మిమ్మల్ని ఫూల్స్ చేయటానికి ఏం చెప్పడం లేదు అంది మెరిసిపోతున్న కళ్ళతో ఆయాసపడుతూ. లంచ్ అవర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి అందరి టిఫిన్ డబ్బాలు తెరిచి ఎవరేం తెచ్చుకున్నారా అని చూసి ఒట్టి చూడడమే కాదు, రుచి చూసి తినటానికే బ్రతుకుతున్నట్లుగా ఉండే సుందరి ఇవాళ తిండి సంగతే మర్చిపోయి ఒక న్యూస్ చెప్పడానికి ఆతృత పడుతుందంటే అది ఖచ్చితంగా నిజమైన సెన్సేషనల్ న్యూసే అయ్యుంటుంది అనుకున్నారు అందరూ. వచ్చే ఆదివారం బాస్ గారి పెళ్ళి. మనకందరికీ విందు భోజనం అంది సుందరి. అమ్మయ్యా, భోజనం సంగతి మర్చిపోలేదు నువ్వు అంది తమాషాగా రమ. ఇలాంటి గోటక బ్రహ్మచారిని పెళ్లికి ఒప్పించిన ఆ వనితామణిని చూడాలని ఉంటే సకుటుంబ బంధుమిత్ర సపరివారంగా హోటల్ వైస్రాయికి దయచేయ ప్రార్థన అంటూ ఇంకా చెబుతూనే ఉంది సుందరి. ఇంతకీ పెళ్ళి సుందరిదా, రఘుగారిదా? ఇంత చనువుగా సొంత పెళ్లికి పిలిచినట్లుగా అందరినీ పిలుస్తోంది. కొంపతీసి పెళ్లి కూతురు ఇదే కాదు కదా? హతోస్మి. ఇదే నిజమైతే మాత్రం పాపం రఘుగారు ఇన్ని రోజులు హాయిగా ఉన్న ప్రాణానికి కోరి కోరి కష్టాలు కొన్ని తెచ్చుకున్నట్టే అంది రమ జయతో. రమ మనసులోని భావాలు చదివినట్లుగా వెంటనే సుందరి, మీరేం భయపడనక్కర్లేదు. ఆ పెళ్లి కూతుర్ని నేను కాదులే. నేను జస్ట్ బాస్ గారి సెక్రటరీని గనుక ఆయన తరపున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఓకేనా అంది. ఆ రోజు ఆఫీస్లో అందరూ ఇదే సంగతి మాట్లాడుకుంటున్నారు. రఘుగారికి 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది వయస్సు. ఆయన ఇన్ని రోజులు ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు గంభీరంగా ఉండే ఆయనని చూసి చాలామంది భగ్న ప్రేమికుడేమో అనుకున్నారు. ఆయన కుటుంబ సంగతి కూడా ఎవ్వరికీ తెలియదు. మంచి ఆఫీసరుగా ఆఫీస్లో పేరుంది. కోపిష్టి మనిషి కాదు కానీ ఎక్కువ నవ్వటం, అందరితో కలవటం చాలా తక్కువ. మనిషి బాగుండి మంచి చదువు, ఉద్యోగం అన్నీ ఉన్న ఈయనకి ఇంతవరకు ఎందుకు పెళ్ళవలేదు అన్న విషయం ఆఫీస్లో అందరూ తర్జన భర్జన చేసుకొని ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయినట్లుగా ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంకాలం అందరికీ శుభలేఖలు అందాయి. రఘుగారే స్వయంగా అందరినీ ఆహ్వానించారు. వధువు పేరు మాలతి అనుంది. కార్డు సింపుల్గా ఉంది. రిజిస్టర్ పెళ్లి చేసుకొని హోటల్లో రిసెప్షన్ ఇస్తున్నారు. అసలే ఆఫీసరు, అందులోనూ రిజిస్టర్ పెళ్ళి. అందుకే అందరూ తప్పకుండా హాజరవ్వాలనుకున్నారు. ఆదివారం స్టాఫ్ అంతా హోటల్కి వచ్చారు. రఘు సింపుల్ డ్రెస్లో ఉన్నాడు. వధువు మాలతి కలగా ఉంది. ఆమె కూడా సామాన్యమైన పట్టుచీరతో, చిరునవ్వుతో మంచి ఆవిడ అనిపించేలా ఉంది. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న బాస్కి మంచి జోడే దొరికింది అనుకున్నారు అందరూ. రఘు అభినందనలు అందుకుంటున్నప్పుడు నవ్వుతూ భార్యను అందరికీ పరిచయం చేస్తున్నాడు. మళ్ళీ ఒక్కడే ఉంటున్నప్పుడు ఏదో పోగొట్టుకున్నవాడిలాగా ఎక్కడో చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఆ కళ్ళల్లో సన్నటి తడిపొర. ఆయన్నే పరీక్షగా చూస్తున్న జయ ఇదంతా గమనించింది. పెళ్లి రోజు ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈయనకి బాధేమిటో అని అడిగింది పక్కనే కూర్చున్న పంకజంని. పంకజం ఆఫీస్లో అందరికంటే సీనియర్. రఘు సార్ తల్లి చనిపోయి 6 నెలలు కూడా కాలేదు.
ఆమెను తలుచుకొని ఆయన బాధపడుతున్నట్లున్నారు అంది పంకజం. అరెరే, అవునా? తల్లి లేని లోటు ఎవ్వరు తీర్చగలరు? ఆమె ఉంటే ఈరోజు ఎంత సంతోషపడేవారో. తన కొడుకు పెళ్ళి అని ఎంత హడావిడి చేసేవారో పాపం అంది జయ జాలిపడుతూ. అప్పుడే ఎవరినో సాగనంపటానికి అటుగా వచ్చిన రఘు వీళ్ళ మాటలు విన్నాడు. రఘు ఆలోచనలు అమ్మ వెంట గతంలోనికి వెళ్ళిపోయాయి. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటన ఈ పెళ్ళి. అమ్మ లేకుండా జరిగిపోయింది. అసలు అమ్మే బ్రతికుంటే తనకు ఈ పెళ్ళి అయ్యేదేనా అంటూ ఆఫీస్ నుంచి రఘు ఇంటికి వచ్చేసరికి తల్లి వసుంధర గారు సోఫాలో కూర్చొని ఏవో ఫోటోలు చూస్తున్నారు. ఏమిటమ్మా, ఎవరి ఫోటోలు చూస్తున్నావు అంటూ అమ్మ వెనకాలే నుంచొని అమ్మ భుజాల మీద చేతులేసి అడిగాడు రఘు. రఘుది వాళ్ళ అమ్మది అపురూపమైన అనుబంధం. చిన్నతనాన్నే తండ్రి పోయిన రఘుని తల్లి తండ్రి అన్నీ తానై పెంచింది ఆవిడ. రఘుకి తల్లే స్నేహితురాలు, శ్రేయోభిలాషి. స్కూలు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు రఘుకి. ఆటలు పాటలు షికార్లు సినిమాలు అన్నీ అమ్మతోనే. ఏ చిన్న సంగతి అమ్మ దగ్గర దాచేవాడు కాదు. అదృష్టం కొద్దీ ఉన్న ఊర్లోనే చదువు ఉద్యోగం గనుక అమ్మకి రఘుకి ఎప్పుడు ఎడబాటే లేదు. ఎంతో ప్రేమతో మంచి క్రమశిక్షణతో పెంచిన అమ్మ అంటే రఘుకి చాలా ఇష్టం, గౌరవం. ఎప్పుడూ అమ్మ మనసు నొప్పించకూడదు, ఆమె బ్రతికేదే నా కోసం, అది నేను మరవకూడదు అన్నదే రఘు ధ్యేయం. అమ్మాయిల ఫోటోలురా, నీకు కాబోయే భార్యను ఎంపిక చేయటానికి చూస్తున్నాను అందావిడ. కాబోయే భార్య అన్నమాట వింటూనే రఘు మనసులో ఒక చిన్న పులకింత కలిగింది. మనింట్లో పెళ్ళిగాని మగపిల్లాడివి నువ్వు ఉన్నావు కదా అని ఆడపిల్లల తల్లిదండ్రులు ఫోటోలు వివరాలు పంపించారు. నువ్వు కూడా చూద్దువురా. ఈ అమ్మాయి సీఏ అట. ఉద్యోగం బాగుంది కానీ ఒళ్ళుగా ఉంది. నువ్వేమో బక్కపలచగా ఉంటావు. ఈడు జోడు అంతగా బాగుండదు. ఈ అమ్మాయి పేరు సుష్మితట. ఈ అమ్మాయి బాగానే ఉంది గాని మరీ పొట్టి. 5 అడుగుల 2 అంగుళాలైనా లేకపోతే నీ పక్కన మరీ గిడసగా కనిపించదు. ఈ అమ్మాయి ఫోటోలో బాగానే ఉంది కానీ ఒట్టి బియ్యేనేనట. అదీగాక ఈ అమ్మాయి తండ్రి గుమస్తానట. మనకి తగ్గ స్టేటస్ కొంచెం చూసుకోవద్దు. ఏమిటోరా, ఒక్క సంబంధం కూడా నేను అనుకున్నట్లుగా లేదు. ఇంకా వస్తాయిలే. నీకేం తక్కువని ఏదో ఒకటి చేసుకోవటానికి అంటూ ఫోటోలు కవర్లలో పెట్టేసింది. రఘు ఇక ఆ వివరాల జోలికే వెళ్ళలేదు. తనకెలాంటి అమ్మాయి సరిపెడుతుందో తల్లి కంటే ఇంకెవరికి తెలుస్తుంది? అందుకే తల్లికే ఆ నిర్ణయాన్ని వదిలేస్తే సరి అనుకున్నాడు. వసుంధర గారు అన్నట్లుగానే ఇంకా ఫోటోలు జాతకాలు వగైరా వగైరా వచ్చాయి. అందులో ఒక అమ్మాయి వివరాలు ఆమెకు నచ్చాయి. ఆదివారం సాయంత్రం పెళ్లిచూపులు నిర్ణయించారు. మొట్టమొదటిసారిగా జీవిత భాగస్వామిని ఎన్నుకోవటానికి వెడుతున్నాను అని అనుకుంటూనే రఘుకి నర్వస్గా అనిపించింది. అదే మాట తల్లితో అంటే, ఏం లేదురా, నువ్వు అబ్బాయివి, బెట్టుగా ఉండాలి, అలా భయపడకూడదు అంటూ కాలర్ సరిచేసి లైట్గా సెంటు స్ప్రే చేసి పద నేనున్నానుగా అంది. కాఫీ టిఫిన్లైన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చారు. పట్టుచీర, బుట్ట చేతుల జాకెట్టు, పెద్ద గొలుసుతో బాగా తయారై వచ్చింది అమ్మాయి. మీరిద్దరూ మాట్లాడుకోండి అని వారిద్దరికీ ఏకాంతమిచ్చారు. మీకు తిరగటం అంటే ఊర్లు దేశాలు పట్టుకొని తిరగటం ఇష్టమేనా అందమ్మాయి. ముందుగా ఆవిడే అడిగింది. ఇష్టమే గాని పనితో అంత తీరుబాటు ఉండదు నాకు అన్నాడు ఈయన. నాకొక కోరిక. పెళ్ళయిన తర్వాత రోమ్ చూడాలని నా కోరిక అంది ఆవిడ. ఏదో ఊటీ కొడైకెనాల్ అడగటం విన్నారు గాని ఏకంగా రోమే. ఈ అమ్మాయికి కొండంత ఆశ అనుకుంటాను అనుకున్నాడు ఆయన. మీరు మ్యారేజీ తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తారా అంటూ ఈసారి రఘునే అడిగాడు. పిల్లలు పుట్టే వరకంటే ఏదో పర్వాలేదు, కానీ తర్వాత చెయ్యను బాబు. అయినా ఇద్దరం ఉద్యోగాలంటూ పోయి అందులో మీరు లేటుగా వస్తే ఇక మనం కలిసి గడిపే టైం ఎక్కడుంటుంది? ఇంతకీ
మీదే కారు? మారుతీనా? సియాలోనా? ఇలా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది ఆ అమ్మాయి. ఇంటికి వచ్చిన తర్వాత రఘు ఈ మాటలన్నీ తూచా తప్పకుండా తల్లికి వివరించాడు. అయ్యో, పెళ్ళి కాకుండానే ఇన్ని కండిషన్లు పెడుతుందంటే తర్వాత ఇంకెన్ని పెడుతుందో. నువ్వసలే మెతక. ఈ అమ్మాయి గడుగ్గాయిలా ఉంది. ఇలాంటి పిల్లతో వేగటం చాలా కష్టం. ఇంకో సంబంధం ఉంది, అది చూద్దాంలే అంది తల్లి. తర్వాత ఇంకో అమ్మాయిని చూడ్డానికి వెళ్ళారు. ఆ అమ్మాయికి బ్యాంకులో ఉద్యోగం. పొడుగ్గా తెల్లగా ఉన్న ఈ అమ్మాయి రఘుకి బాగా నచ్చింది. ఆ అమ్మాయి చెల్లెళ్ళు రఘుని చూసి కళ్ళతోనే ఆమోదం తెలుపుకున్నారు. ఈసారి అందరి మధ్యలోనే కూర్చొని మాట్లాడుకున్నారు. మీకు కుక్కలు, పిల్లులు అంటే ఇష్టమేనా అంటూ అడిగాడు రఘు. అప్పుడే సరిగ్గా వసుంధర గారు కూడా నీ హ్యాబీస్ ఏమిటమ్మా అంటూ అడిగారు. ఆ అమ్మాయి రఘు తల్లివైపు చూడనైనా చూడకుండా నాకు కుక్కలంటే పరమ అసహ్యం అంది, ముఖం మహా వికారంగా పెట్టి. రఘు కంగు తిన్నాడు. అతనింట్లో కుటుంబ సభ్యుల్లా చూసుకునే 2 కుక్కలున్నాయి. వసుంధర గారు తన ప్రశ్న మళ్ళీ రెట్టించగానే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నానండి అంది ముక్తసరిగా. ఆవిడ ప్రదర్శనలిచ్చిన కూచిపూడి డ్యాన్స్ గురించి ఉన్న ఫోటోలు తీసుకొచ్చి చెల్లెళ్ళు చూపించారు. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో వసుంధర గారు, పిల్లకి చాలా తలబిరుసుతనం ఉన్నట్లుంది. ఇప్పుడే నన్నసలు లక్ష్యం చేయటం లేదు. పెళ్ళవ్వగానే నాకు పెరటితోవ చూపించేటట్లుగా ఉంది. నాకున్నది ఒకే ఒక్క కొడుకు. వాడిని వదిలి నేనెక్కడికి పోను? అయినా వెనకాల 2 ఆడపిల్లలున్నారు. పెద్దల్లుడిగా ఆ బాధ్యతలు నీ మీదే పడతాయేమోరా. నాకైతే ఈ సంబంధం ఇష్టం లేదు. నీకు నచ్చితే చెప్పు, మాట్లాడుతాను అందావిడ. రఘు అవుననలేదు, కానీ ఎందుకో కొంచెం అసంతృప్తిగా అనిపించింది. తర్వాత 4-5 సంబంధాలు చూశారు. ఒక అమ్మాయికి రంగు తక్కువ, ఒక అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. అన్నాదమ్ముళ్ళు పెళ్లి చేసి వదిలించుకుంటారు. ఒక ముద్దు ముచ్చట జరిపించరు. వద్దు అంది రఘు తల్లి. ఇంకొక అమ్మాయికి బెంగళూరులో ఉద్యోగం. అమ్మాయి చాలా బాగుంది. అబ్బాయి అక్కడికి ట్రాన్స్ఫర్ అయి వస్తాడా అంటూ అడిగారు. సొంత ఇల్లు ఊరు వదులుకొని వీళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళాలా అని విసుక్కున్నారు. ఇంకొక అమ్మాయి డాక్టర్. నాకు వంట రాదు, నేర్చుకోవాలని ఇంట్రెస్టు లేదు అని ముందే చెప్పేసింది. బాగుంది, ఈ మహారాణి వంటింట్లో అడుగు పెట్టనంటే నేను వంట మనిషిగా అవతారం ఎత్తాల్సిందే అన్నారు ఆవిడ. ఇదేమిట్రా రఘు, నీకు తగ్గట్టుగా ఒక్క సంబంధం కూడా రావటం లేదు. అయినా నీకేం తక్కువని ఎవరినో ఒకరిని కట్టుకోవటానికి? నీ పెళ్లి చేసి నీ బాధ్యత ఆ అమ్మాయికి అప్పచెప్పేసి నేను కన్ను మూద్దామంటే ఒక్కళ్ళు సరిగ్గా లేరేరా అని బాధపడ్డారు. నా పెళ్లి గురించి దిగులు పడి నీ ఒళ్ళు పాడు చేసుకోకమ్మా. ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందిలే, నువ్వు కంగారు పడకు అన్నాడు రఘు. అయినా తన కోసం ఒక అమ్మాయిని సృష్టించడం బహుశా ఆ దేవుడు మర్చిపోయాడేమో అనుకున్నాడాయన. అయితే రఘు ఒక విషయాన్ని మాత్రం బాగా గమనించాడు. సంబంధాలు వచ్చినప్పుడు తల్లికి బీపీ పెరుగుతుంది, అలాగే చికాకు కలుగుతోంది. సంబంధం వద్దు అనుకోగానే మామూలుగా అవుతోంది. అమ్మ నా పెళ్లి గురించి ఎక్కువ ఆదుర్దపడుతుంది, అందుకనే బీపీ పెరుగుతుంది కాబోలు అనుకున్నాడు రఘు. శాస్త్రిగారు మళ్ళీ 4-5 సంబంధాలు తెచ్చిచ్చారు. సాయంకాలం నుంచి రఘు తల్లి నీరసంగా ఉందని పడుకున్నారు. కొంచెం పాలు వెచ్చబెట్టి అమ్మకిద్దామని రఘు వంటింట్లోకి కప్పులు తీస్తుంటే పైనుంచి ఒక నోట్బుక్ కింద పడింది. తల్లికి పాలు తాగించి దుప్పటి కప్పి బెడ్ లైట్ ఆన్ చేసి వంటగదిలోకి వచ్చాడు. నువ్వు అన్నం తినుకన్నా నేను పడుకుంటాలే అన్నారు వసుంధర నీరసంగా. కంచం తీయబోతుండగా కింద పడిన నోట్బుక్ కనిపించింది. తీసి పైన పెడుతూ ఉంటే తల్లి దస్తూరితో ఏదో రాసి ఉన్నట్టుగా కనిపించేసరికి అమ్మ డైరీ కూడా రాస్తుందా అనుకుంటూ డైరీని ముయ్యబోతున్నవాడల్లా ఆ పేజీలో తన పేరు కనిపించేసరికి చదవకుండా ఉండలేకపోయాడు. అందులో ఇలా రాసి ఉంది: భగవంతుడా, నాకేం చెయ్యాలో తోచటం లేదు. వచ్చిన సంబంధాలకి ఏదో ఒక వంక పెట్టి పంపించేస్తున్నాను.
ఇలా ఎన్ని రోజులు చేయగలను? రఘుకి పెళ్లి చేస్తే వాడి జీవితంలో నా స్థానం వెనక సీటుకి వెళ్ళిపోతుంది. పెళ్ళైన వాడికెవ్వరికైనా కన్న తల్లి కన్నా కట్టుకున్నదే ఎక్కువ అవుతుంది. నన్ను వాడు నిర్లక్ష్యం చేస్తే నేను భరించలేను. నేను బ్రతికున్నదే వాడి కోసం. అలా అని వాడు వివాహ జీవితం అనుభవించకూడదని నేను కోరుకోవటం లేదు. నేనేం చెయ్యాలి దేవుడా? ఈ సమస్య ఎలా తీరాలి? దేవుడా, నాకు చావైనా ఇచ్చి ఈ సమస్య తీర్చకూడదు అంటూ ఆవిడ కన్నీటికి గుర్తుగా కాగితం మీద అక్షరాలు అలుక్కున్నాయి. రఘు పుస్తకం మూసి పైన పెట్టి తల్లి దగ్గరికి వచ్చాడు. పక్కకు తిరిగి పడుకున్న ఆవిడ ముఖంలో ఆవేదన, అశాంతి తెలుస్తున్నాయి. తల్లి బాధేమిటో అప్పుడు అర్థమయ్యింది. తను తీసుకోవలసిన నిర్ణయమూ తెలిసింది. పెళ్లి చేసుకొని ముగ్గురి జీవితాలు నరకం చేసుకోవటం కన్నా తను అసలు పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. మర్నాడు తల్లి కొంచెం తేరుకుంది. రఘు ఆమెకు మెల్లగా చెప్పాడు, అమ్మా, నాకెందుకో పెళ్ళి చేసుకోవాలనిపించటం లేదమ్మా. నాకు నువ్వు, నీకు నేను ఉన్నాక అదే చాలు. ఇక పెళ్లి ప్రసక్తి ఏనాడు నా ముందుకు తీసుకురావద్దు. ఈ సంబంధాలన్నీ కూడా నీకోసమే చూశాను. ఇక నేనెవ్వరిని చూడదలుచుకోలేదు అన్నాడు ఆయన. అదేమిట్రా, నా తర్వాత నీ బాగోగులు ఎవరు చూస్తారు అంటూ సాగదీసిందావిడ. కానీ ఇతను వినిపించుకోలేదు. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. రోజులు సంవత్సరాలయ్యాయి. తల్లిని తనతో పాటు అన్ని చోట్లకు తీసుకెళ్లేవాడు రఘు. సింగపూర్, అమెరికా కూడా చూపించాడు. చాలా సంతోషపడిందావిడ. ఎవరైనా రఘు పెళ్లి మాట ఎత్తితే, నేనేం చెయ్యనండి, పెళ్లి చేసుకోనని మొండికేసి కూర్చున్నాడు వాడు. ఈ ముదురు బెండకాయ ఎప్పుడు వంగుతుందో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకునేది ఆవిడ. 6 సంవత్సరాల తర్వాత ముదురు బెండకాయని వంచకుండానే రఘు తల్లి మరణించింది. నిద్రలోనే అనాయాస మరణం. కొడుకుగా ఆమెకు ఏ లోటు రాకుండా చూసుకొని కర్తవ్యం తీర్చుకున్నానని తృప్తిపడ్డాడు రఘు. తల్లిపోయిన తర్వాత స్నేహితులు ఒంటరితనం వద్దు, జంటను వెతుక్కొమ్మని పోరారు. అమ్మ ఇలా పోగానే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదాయన. కానీ చివరకు మరీ ఒంటరిగా అనిపించి మాలతిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మ ఉండి ఉంటే ఈ పెళ్ళి నాకు అయ్యేదేనా అన్న భావన మాత్రం అతనిలో నుంచి పోలేదు. రఘు, నీ పెళ్లి జీవితం గురించి సరైన అవగాహన లేక స్వార్థంగా ఆలోచించి కొడుకు పెళ్ళయిన తర్వాత కొడుకుతో, కోడలితో, మనవళ్లతో, మనవరాళ్లతో జీవితం గడిపే అదృష్టానికి నేను దూరమయ్యాను. నన్ను క్షమించరా? అమ్మ మనసు తెలిసిన వాడివి. ఈ అమ్మ దీవెనలు మీ ఇద్దరికీ ఉంటాయి. పిల్లా పాపతో చల్లగా ఉండండి అంటూ తల్లి చెప్పినట్లయింది రఘుకి. కళ్ళు తడిశాయి. మాలతి వచ్చి భుజం మీద చెయ్యి వేసి అనునయించింది. రఘు బాధపడ్డం, భార్య అనునయించడం చూసిన జయ, పంకజం అమ్మలాగా ఉండరు వేరెవ్వరు జగాన అని అనుకుంటూ బయటకి నడిచిపోయారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. తను బ్రతికి ఉన్నంతకాలం కొడుక్కి పెళ్లి కాకూడదని ఆ తల్లి ఎందుకు కోరుకుందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అనన్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.